మరణానికి ముందు వచ్చే సంకేతాలు. దీని గురించి మీలో చాలామందికి తెలిసి ఉండదు. ఈరోజు టాపిక్లో మరణానికి దగ్గరగా ఉండే శరీరం ఎలా ఉండబోతుంది దీని గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. శారీరక మార్పులు అయితే వస్తాయి. అది ఫిజికల్ చేంజెస్. నాడీ మందగింపు. మరణానికి దగ్గరగా ఉంటే రక్త ప్రసరణ మందగిస్తుంది. దీనివల్ల నాడీ బలహీనమవుతుంది. స్పష్టంగా కనిపించదు నాడైతే. అంతేకాదు శ్వాసలో మార్పులు వస్తాయి. మనం ఎప్పుడైతే శ్వాస పీల్చుకుంటామో అవి విరామాలు రావడం, అంటే బ్రేక్ తీసుకోవడం, నెమ్మదిగా జరగడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీన్నే చైన్ స్ట్రోక్స్ బ్రీతింగ్ అంటారు. ఇది మరణానికి కొంత సమయం ముందు చాలా సాధారణంగా అయితే కనిపిస్తుంది. ఇక శారీరక ఉష్ణోగ్రత తగ్గడం. శరీరంలోని రక్త ప్రసరణ కేంద్రీకృతం కావడంతో చేతులు కాళ్ళు చల్లబడతాయి. చర్మం గోధుమ లేదా నీలం రంగులోకి అయితే మారవచ్చు. ఇంకా చెప్పాలంటే పాచిపోయిన చర్మం. ఇదేంటంటే రక్త ప్రసరణ తగు మార్పు వల్ల చేతులు కాళ్ళు ఇతర భాగాల్లో చర్మం రంగు మారుతూ ఉంటుంది. ఇది కూడా ఒక సూచన. ఇంకా అవయవాల పనితీరు అయితే మందగించడం, అంటే మూత్రం తగ్గడం. మూత్రపిండాలు పనిచేయకపోవడం వల్ల మూత్రం తీవ్రంగా తగ్గుతుంది. ఇక ఆహారపు ఆసక్తి తగ్గడం. మరణానికి ముందు సమీపించే వ్యక్తులు తినడానికి తాగడానికి ఇష్టపడరు. శరీరం తినడానికి అవసరం అనిపించదు. ఇంకా అంతేకాదు మెంటల్ చేంజెస్ ఉంటాయి. చిన్న మతి, స్పష్టత కోల్పోవడం. వ్యక్తి యథార్థం లేదా సొంత గుర్తింపులో ఐడెంటిటీ అయితే గందరగోళంగా ఉంటారు. గతం జ్ఞాపకాలు. మరణానికి దగ్గరగా ఉంటే కొన్ని వ్యక్తులు గతాన్ని మళ్ళీ అనుభవించినట్లు అనిపిస్తుంది. ఇంకా అంతేకాదు విత్డ్రాల్ సిచ్యువేషన్, అంటే ఇది వ్యక్తులు ఇతరులతో మాట్లాడడానికి, సమాజంలో ఉండటానికి ఆసక్తి అయితే చూపించరు. వారంతటా వారే మౌనంగా వహిస్తారు. ఇంకా అది కాదు, కొన్ని కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఆరోగ్యవంతమైన ఆహారం అందించడం. వ్యక్తి తినడానికి ఇష్టపడకపోయినా తక్కువ పరిమాణంలో తేలికైన ఆహారం అందించవచ్చు. సో వీళ్ళని మనం ఎలా ఆత్మీయులుగా చేసుకోవాలనడానికి ఇవి. మానసిక సహాయం. మరణంపై భయాన్ని తగ్గించడానికి ప్రశాంతమైన మాటలు చెప్పడం, పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం చాలా అవసరం. ఇక మెడికల్ ఎమర్జెన్సీ. వీటి వల్ల అలెంటివ్ కేర్ లేదా ఆస్పియస్ సేవలను పొందడానికి అయితే ప్రయత్నించాలి. ఇక మరణం సమీపంలో ఉండే వారి చివరి క్షణాలు ఎలా ఉంటాయంటే శ్వాస ఆగిపోవడం. మన బ్రీతింగ్ ఏదైతే ఉంటుందో అది చివరి క్షణాల్లో అయితే ఆగిపోద్ది. ఇది అత్యంత నెమ్మదిగా లేదా ఒకే క్షణంలో జరగవచ్చు. ఇక నాడి లేకపోవడం. రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది. ఇక మరణస్థితి శరీరం పూర్తిగా చల్లబడటం, ఇక మన హార్ట్ ఆగిపోవడం జరుగుతుంది. దీని వెనుకున్న జీవన సత్యం ఏంటంటే మరణం సహజం. మరణానికి దగ్గరగా ఉంటే వ్యక్తి తన మనసులో శాంతిని, తన ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు. ఇక దగ్గరగా ఉండే బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆకర్షణల్లో ఉండటం వారికి చాలా హ్యాపీగా కలిగిస్తుందంట, సంతోషాన్ని ఇస్తుందంట. మరణం అంటే జీవితం పూర్తయిన మజిలీ మాత్రమే. ఇది కొత్త ఆరంభానికి నాందని గుర్తించాలి. ఈ మరణం మనం వెళ్ళిపోయినా సరే ఈ జీవం అనేది మళ్ళీ తిరిగి వస్తుంది అనేది ఒక నమ్మకం. మన పురాణాలు ఏంటి, మన ఇతిహాసాలు ఏంటి, అన్నీ కర్మను బట్టి ఫలితాలు అయితే ఉంటాయని అయితే చెప్తూ ఉంటారు. సో ఇది మరణానికి ముందు వచ్చే సైన్స్ అయితే. సో వీటి గురించి మీరు తెలుసుకున్నారు కదా. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.